అందరికీ శుభోదయము. రాత్రి వరకు మ్యాచ్ వీక్షించి పొద్దున్నే వీడియో అప్లోడ్ చేస్తున్నాడేమిటి అని మీరు భావించవద్దు. నిన్న ఓటమి వల్ల ఎంత మదన పడ్డానో అది నాకే తెలుసు. జో రూట్ 99 రన్లు కొట్టి నాటౌట్గా నిలిచాడు. 6 వికెట్లు మాత్రమే వాళ్ళు కోల్పోయారు. మనం మాత్రం అన్ని వికెట్లు కోల్పోయి 233 రన్లు మాత్రమే సాధించాము. అయితే ఈ 99 రన్లు కొట్టినప్పటికీ అతనిని 100 రన్లు మనము కొట్టనివ్వలేదు అనే సంతోషించే వాళ్ళు కూడా ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. చూద్దాం ఎన్ని కామెంట్లు వస్తాయో. ఇండియా హ్యాస్ నాట్ అలౌడ్ జో రూట్ టు స్కోర్ హిస్ సెంచరీ అని కూడా రావచ్చు బహుశా వార్తల్లో. అయితే జో రూట్ను చూస్తే మనకు అర్థం అవ్వాలి, భారతదేశాన్ని సుమారు బ్రిటిష్ వారు 200 ఏళ్ళు పరిపాలించారండి. ఎటువంటి పట్టుదల ఉంటే, ఎటువంటి సమిష్టి గుణం ఉంటే ఐరోపా ఖండం అని చెప్తాను. ఐరోపా ఖండం పట్ల వాళ్ళకున్న ప్రేమ, ఒక ఇంగ్లాండ్గా టీం తయారు చేసి ఉండవచ్చు, కానీ ఐరోపా ఖండం భారతదేశం అది తేడా. ఎంత ప్రేమ ఉంటే వాళ్ళు అంత పట్టుదలగా, ఒకప్పుడు వీళ్ళు మన బానిసలు, వీళ్ళ చేతిలో ఓడిపోవడం ఏమిటి అనే ఒక భావనతో వాళ్ళు ఉంటారు అని నేను నమ్ముతున్నాను. అనేక సార్లు ఏదన్నా ప్లేయర్ల మధ్యలో వాదనలు వచ్చినప్పుడు, కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు ఎంత అగ్రెసివ్గా వాళ్ళు బిహేవ్ చేస్తారో అది మనము ఆస్ట్రేలియా వాళ్ళలో కూడా చూసాము, బ్రిటిష్ వాళ్ళలో కూడా చూసాము. ఎందుకంటే ఒకప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళ వైపు నుంచే వాళ్ళు విడిపోయారు కాబట్టి, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళని పరిపాలించారు కాబట్టి సేమ్ యాటిట్యూడ్ ఈ దేశాల ప్లేయర్లలో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. మన యొక్క ఈ యొక్క వీక్నెస్ని ఆడుకుని డివైడ్ అండ్ రూల్ చేసి వాళ్ళు కూడా పరిపాలించారు. మీరు అనవచ్చు, మొదటి మ్యాచ్ మనం గెలిచాం కదా అని అనవచ్చు. అటువంటి చిన్న చిన్న విజయాలు మనం కూడా సాధించామండి. ఎటొచ్చి కోల్పోయాము. ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళని కోల్పోయాము. సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళని కోల్పోయాము. సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని కోల్పోయాము. కానీ ఏది ఏమైనా సమిష్టిగా ఆడడం అంటే ఎలాగా, ఒక విజయాన్ని మనం ఎలా సాధించాలి, ప్రతి బౌలర్కి ఎగనెస్ట్ ఒక స్ట్రాటజీ, ఫీల్డ్ సెటప్ మనం బట్టి ఎలాగ రన్లు సాధించాలి, ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ ఒక పక్క నుంచి మనం నిలకడగా ఎలా ఆడాలి అని ఒక విధానాన్ని మాత్రం నిన్న జో రూట్ చూపించాడు అని చెప్పక తప్పదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది, మనలో ఉన్న ఈ వీక్నెస్ని చక్కగా వాళ్ళు గమనించి ప్రతి బౌలర్ ఎగనెస్ట్ ఒక స్ట్రాటజీ ఫామ్ చేసి చక్కగా ఆడి విజయానికి కారణమయ్యాడు జో రూట్. ఇటువంటి జో రూట్ వాళ్ళు ఎంతోమంది బ్రిటిష్ రాజ్యంలో ఉన్నారు. అందుకనే వాళ్ళు మన 200 ఏళ్ళు వరకు పరిపాలించారు అంటే చూడండి. మరి మన యొక్క ఈ గుణాన్ని వాడుకుని మనకంటే ఒకరోజు ముందు ఆగస్టు 14, 1946లో మన పొరుగు దేశం ఏర్పడింది, ఇస్లామిక్ దేశం ఏర్పడింది. అందరికీ తెలిసిన విషయాలే, పేరు చెప్పట్లేదు. అలాగే మరి ఒకసారి డిసెంబర్ 16, 1971 రోజు మన సహాయంతో
మరొక ఇస్లామిక్ పొరుగు దేశం ఏర్పడింది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ రంగులు చూపిస్తున్నారండి మనకి. దీనికన్నిటికీ కారణం ఏమిటి అంటే మన దేశంలో ఉన్న పరిస్థితులు సమిష్టిగా ఒక బాట మీద మనం నడవకపోవడము, ఏకాగ్రత లేకపోవడము, మనుషుల మధ్యలో దేశం పట్ల అవగాహన లేకపోవడము, మన దేశం అంటే మనకి ప్రేమ లేకపోవడము, ఇవన్నీ కూడా మీకు చిన్న చిన్న విషయాలుగా మీకు కనపడవచ్చు. ఇవన్నీ కూడా ఒక హ్యూమన్ బిహేవియర్ మీద మాత్రము ఎఫెక్ట్ చూపిస్తాయి, మైండ్ సెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. స్పోర్ట్స్ దీనికి దూరం ఏం కాదండి. స్పోర్ట్స్ మీద కూడా ఇటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం ఉండి తీరుతుంది. మనం స్పోర్ట్స్ని విడదీసి మాట్లాడలేము, ఎందుకంటే మనలోంచే ఈ ఆటగాళ్ళు బయటకు వస్తారు కాబట్టి అటువంటి మైండ్ సెట్ తప్పకుండా ఉంటుందండి. ఇది మనం నేర్చుకోవాల్సింది. బ్రిటిష్ వారి దగ్గర నుంచి 200 ఏళ్ళు వాళ్ళు పరిపాలించిన తర్వాత అప్పట్లో లీడర్లు నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని చెప్పి, పీస్ వార్ అని చెప్పి, శాంతి దూత ఇచ్చిన ప్రవచనాలను బట్టి, అతను అవలంబించిన విధానాలను బట్టి విసిగిపోయి వాళ్ళంతా వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు మన దేశాన్ని అనడంలో కూడా అతిశయోక్తి ఏమీ లేదు. ఈ చిన్న మ్యాచ్ గురించి ఇంత పెద్ద టాపిక్ మాట్లాడవలసి వస్తోంది. ఎందుకు అంటే సమిష్టిగా ఆడడం అంటే ఏమిటి, ఎట్లా పార్ట్నర్షిప్స్ మనం బిల్డప్ చేయాలి. ప్లేయర్స్ మధ్యలో వికెట్లు కోల్పోతున్నప్పటికీ నేను ఒక్కడిని ఉన్నాను అని చూపించి నిలకడగా ఆడి 99 రన్లు కొట్టి నాట్అవుట్గా ఉండి మరో 2-3 ప్లేయర్లతో నాన్ స్ట్రైకర్ రన్లో ఉన్న వాళ్ళతోటి మోటివేట్ చేసుకుంటూ వాళ్ళ అధికారులు సాధించినప్పటికీ వాళ్ళని మోటివేట్ చేస్తూ వికెట్ కోల్పోకుండా విజయాన్ని సాధించారు బ్రిటిష్ వారు మన మీద. 99 రన్లు కొట్టి జో రూట్ నాట్అవుట్గా నిలిచాడు, పోరాడాడు అనడంలో తప్పేమీ లేదేమో. మనకి మాత్రం ఒక చూపించాడండి. ప్రపంచ కప్ ముందు ఇలా ఆడాలి సుమా, 50 ఓవర్ల ఫార్మాట్లో 2027లో మరి ప్రపంచ కప్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఆడాలేమో అన్నట్టుగా ఒక విధానం మాత్రం మనకు చూపించాడు. మరి మనం ఎంత నేర్చుకుంటాము జో రూట్ దగ్గర నుంచి మన భారతదేశానికి వచ్చి మన ఐపీఎల్ ఆడి మన వాళ్ళతో కలిసి మెలిసి మెళుకువలు నేర్చుకుని మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళి ఎలాగ మనని వాళ్ళు 5 మ్యాచ్ల సిరీస్లో వర్షం వచ్చి ఒకటి మ్యాచ్ అబాండ్ అయినప్పటికీ 4 మ్యాచ్లు గెలిచి ఎలా గెలవాలనే విధానాన్ని ఒకసారి చూపించారు. మొదటి మ్యాచ్ మనం గెలిచినప్పటికీ విజయాలు రాజ్యాలకు ఎలాగైతే అక్కడక్కడ రాజ్యాలకి విజయాలు మనకి బ్రిటిష్ టైంలో ఉండేవో స్వాతంత్ర్య పోరాటం టైంలో, అలాగే ఒక విజయంగా మనం భావించవచ్చు. అయితే రెండవ మ్యాచ్లో మాత్రము వాళ్ళు మన మీద విజయం సాధించి జో రూట్ లాంటి ప్లేయరు మనకి ఎంత వాళ్ళు డిటర్మిన్గా ఉన్నారో అనేది మాత్రం చూపించారండి. నమస్కారం. వీడియో నచ్చినట్టయితే మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వండి, సుత్తిగా భావించవద్దు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, భారతీయుల మీద ఎలాగ ఆధిపత్య పోరు వాళ్ళు సాధించారనేది. బ్రిటిష్ వాళ్ళతో బ్రిటిషే కాబట్టి బ్రిటిష్ వారి మెంటాలిటీ ఎలా ఉంటుంది, మన దేశాన్ని 200 ఏళ్ళు వాళ్ళు ఎలా పరిపాలించగలిగారు, ఎటువంటి మైండ్ సెట్ వాళ్ళకు ఉంది అని చెప్పడం కోసమే ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ ఈ 99 రన్లు కొడితే మనం అతనిని సెంచరీ కొట్టనివ్వలేదు కదా అని సంతోషించేవాళ్ళు కూడా మన దేశంలో ఉంటారు.
మరి ఒక వీడియోతో ముందుకు వస్తాను. చూద్దాం మరి 3వ లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లార్డ్స్ అనేది మనకి చరిత్ర ఉంది అక్కడ. మరి ఆ చరిత్రను మనం నిలబెట్టుకుంటామా? కనీసం 3వ మ్యాచ్లో ఉన్న మనం గెలుస్తామా? ఎటువంటి కాంబినేషనుతో బరిలో దిగాలి అని ఒక కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో సెలక్షన్ కమిటీ కూడా ఉంది అంటే అతిశయోక్తి కాదు. అనవసరంగా సెలక్షన్ కమిటీని, కోచ్ని కామెంట్ చేయకండి. వాళ్ళ పని వాళ్ళు చేశారు. దే హ్యావ్ పుట్ బాల్ ఆన్ అవర్ కోర్ట్. నౌ ద ప్లేయర్స్ హ్యాస్ టు పర్ఫామ్ ఆన్ ద ఫీల్డ్. సాయి ప్రసాద్ సైనింగ్ ఆఫ్ అండి. గుడ్ లక్ prasad@gmail.comకి మెయిల్ చేయండి. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్ని పెంచండి. నమస్కారం.